హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల వివరాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇటీవల కరువు భత్యం డిఏ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దృష్టి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై మరోసారి పడింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఈ బకాయిలు మొత్తం వేల కోట్లకు చేరడంతో వారి ఆర్థిక భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. అసలు ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత బాకీ ఉంది, ఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం చెల్లిస్తున్న డిఏ మరియు పెండింగ్ డిఏ వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేక విడతల డిఏలను ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులు చెల్లిస్తున్న డిఏ ఇంకా ప్రకటించాల్సిన డిఏల వివరాలు అయితే కింద టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. డిఏ వచ్చేసి జూలై 2022కు సంబంధించిన డిఏ అన్నమాట. అలాగే జనవరి 2023, జూలై 2023 ఇది ప్రకటించాల్సి ఉంది. సో ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ 33.67% అన్నమాట. ఈ డిఏ జూలై 2023 డిఏను అయితే అమల్లో ఉంది. సో మరి ఈ డిఏ ప్రకటించాల్సి ఉంది. అలాగే పేరుకుపోయిన బకాయిల భారీ మొత్తం 31,800 కోట్లు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారంగా ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు అన్ని రకాల బకాయిలు అయితే కలిపి సుమారుగా 31,800 కోట్లు బాకీ పడింది. ఈ భారీ మొత్తంలో ఏ అంశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. పిఆర్సీ అరియర్స్, పాత డిఏ బకాయిలు అండి 18,000 కోట్ల వరకు ఉంటుంది. 2 కొత్త డిఏ బకాయిలు 7,300 కోట్లు, సిపిఎస్ఆర్ జీపీఎఫ్ వాటా బకాయిలు 3,700 కోట్లు, ఇతర బిల్లులు వచ్చేసి 2,800 కోట్లు, మెడికల్ వైద్య బిల్లులు, అలాగే ఈఎల్స్, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు. సో ఈ గణాంకాలు ప్రభుత్వ ఆర్థిక బాధ్యత ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. డిఏ బకాయిల స్పష్టత లెక్క ఏళ్ల తరబడి పెండింగ్. ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిల జాబితా చాలా పెద్దగా ఉంది. వివిధ విడతలకు సంబంధించినటువంటి దాదాపుగా 185 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అయితే అంచనా. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే కరోనా కాలంలో స్తంభింపజేయబడినటువంటి డిఏలండి. కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా జనవరి, జూలై 2020, జనవరి 2021 ఈ 3 డిఏలకు సంబంధించి 18 నెలల కాలానికి గాను అరియర్స్ చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. జూలై 2018 డిఏ 30 నెలల వరకు బకాయిలు అయితే ఉన్నాయి. అలాగే 2019 జనవరి, జూలై నెలలకు సంబంధించి డిఏలకు 31 నెలలు, 30 నెలలు వరుసగా అయితే ఉన్నాయి. 2022 జనవరి, జూలైలకు డిఏలకు వరుసగా 18 నెలలు, 16 నెలలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఒక్కో ఉద్యోగి వారి హోదాను బట్టి సగటున 2 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టపోయారని అంచనా. ఉద్యోగ పెన్షనర్లపై తీవ్ర ప్రభావం. ఈ బకాయిలు కేవలం అంకెలు కావు, లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక ప్రణాళికలు తలకిందులు. చాలామంది ఉద్యోగులు పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, గృహ నిర్మాణం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ బకాయిలపై ఆశలు అయితే పెట్టుకున్నారని, అవి అందకపోవడంతో వారి ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. పెన్షనర్ల ఇబ్బందులు. పదవి విరమణ చేసిన వారికి పెన్షనే జీవనాధారం. వారికి రావాల్సిన డిఏ బకాయిలు, పిఆర్సీ అరియర్స్ పెండింగ్లో ఉండటంతో ఈ విధంగా పెరుగుతున్న వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలను తట్టుకోవడం కష్టంగా మారింది. నైతిక స్థైర్యం దెబ్బతినడం. సకాలంలో రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం ఉద్యోగులలో అసంతృప్తికి అలాగే నిరాశకు కారణమవుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేరుకుపోయిన ఈ బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల న్యాయమైన హక్కులను గౌరవించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనూ సానుకూల చలనాన్ని తీసుకువస్తుందని అయితే